దరిద్రాన్ని జోబులో పెట్టుకొని తిరగడం అంటూ ఉంటారు కదా. ఈ రోజు మ్యాచ్ చూస్తే శ్రీలంక వాళ్ళ దరిద్రం వాళ్ళ జోబిలోనే ఉందేమో అనిపించింది. మనోళ్ళు టైం బాలేక 20 ఓవర్లకు 137 చేశారు. మరి వీళ్ళేంటో నాకు అర్థం కాలేదు. మ్యాచ్ ఓడిపోవడానికే ఆడుతున్నట్టుగా బ్యాటింగ్ చేశారు. ఒకానొక స్టేజ్ లో 110కి 2 వికెట్స్, తీరా చూస్తే 137కి 8 వికెట్స్. 20 ఓవర్స్ అయిపోయాయి. మ్యాచ్ సూపర్ ఓవర్కి వెళ్ళింది. వామో, మ్యాచ్ చూస్తే మాత్రం సూపర్ ఫీలింగ్ వచ్చింది. సో ఈ మ్యాచ్ లో ఏం జరిగిందో ఫస్ట్ నుంచి ఒకసారి తెలుసుకుందాం. మొత్తానికి మనం ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నట్టుగానే పిచ్ ను మార్చారు. పిచ్ ఎలా పనిచేసింది, మనం స్టార్టింగ్ లో ఎలా అయితే చెప్పుకున్నామో, అంటే స్లోగా ఉంటుంది, స్పిన్ కి అనుకూలిస్తుంది అని కరెక్ట్ గా అలానే వర్క్ చేసింది. వర్షం పడ్డం వల్ల మ్యాచ్ కొంచెం లేట్ గా స్టార్ట్ అయింది. శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వాళ్ళు తీసుకున్న డెసిషన్ కి కరెక్ట్ గా అన్ని వాళ్ళకు వర్కౌట్ అయ్యాయి. బాలు తిరిగింది భయ్యా, షేడ్ మాన్ కూడా కుళ్ళుకుంటాడేమో. ఎవరు బౌలింగ్ చేస్తున్నా బాలు ఎటు పడితే అటు వెళ్ళిపోతోంది. సూపర్ ఫామ్ లో ఉన్న యశస్వి జైస్వాల్ ను మహేష్ తీక్షణ అవుట్ చేశాడు, 10 రన్స్. ఇక సంజు శాంసన్ మళ్ళీ డక్అవుట్ అయ్యాడు భయ్యా, బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ల్లో డక్అవుట్. ఇక నెక్స్ట్ రింకు సింగ్ వచ్చాడు. అబ్బా, చాలా రోజుల తర్వాత బ్యాటింగ్ పొజిషన్ మారింది అనుకునే లోపు మళ్ళీ అవుట్, 1 రన్కే. టీమిండియా కష్టాల్లో పడిపోయింది. సరే, ఇలాంటి కష్టాలు ఎన్ని చూడలేదు. సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు అనుకుందాం, కానీ 8 రన్నులకే అవుట్. అవతలెన్లో శుభ్మన్ గిల్ ఏమో వెయిట్ చేస్తున్నాడు, ఎవరన్నా వచ్చి సింగిల్స్ తీసిండ్రా బాబు నేను ఆడతానని చెప్పి. మనోళ్ళు ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లేదు, వికెట్లు ఇవ్వడం పైన ఫోకస్ పెట్టారు. ఇక నెక్స్ట్ శివం దుబే వచ్చాడు, ఆడుతున్నాడు అనుకునే లోపే అవుట్, 13 రన్స్. కానీ రియాన్ పరాగ్ ఆడాడు ఈ రోజు మ్యాచ్ లో, సూపర్ బ్యాటింగ్. 18 బాల్స్ లో 26 కొట్టాడు, అందులో 2 సిక్స్లు, 1 4. శుభ్మన్ గిల్ తో ఒక మంచి పార్ట్నర్షిప్ ని క్రియేట్ చేశాడు. అయితే ఈ ఇద్దరు కూడా అవుట్ అయిపోయారు. శుభ్మన్ గిల్ కి చాలా మంచి బాల్ వచ్చిందనమాట, బాల్ బాగా టర్న్ అయిపోయింది, దీంతో స్టంప్డ్ గా వెను తిరిగాడు. ఇక నెక్స్ట్ రియాన్ పరాగ్ అవుట్ అయ్యాక వాషింగ్టన్ సుందర్ కూడా మంచి బ్యాటింగ్ చేశాడు, 25 రన్స్ చేశాడు 18 బాల్స్ లో. దీంతో ఇండియా 137 రన్స్ చేసింది. తర్వాత శ్రీలంక బ్యాటింగ్ వచ్చింది. టాప్ ఆర్డర్ ఓపెనర్స్ అండ్ 1 డౌన్ ఉతికి ఆరేశారు. మంచి స్టార్ట్ వచ్చింది, వికెట్ పడిన మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. కానీ ఆ తర్వాతే వీళ్ళ ఓటమి కూడా వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ స్కోర్స్ చూసాము అంటే అందరివి 3-0, 3-1, 4. సో ఈ విధంగా చేశారు. మొత్తానికి 20 ఓవర్ల వరకు మ్యాచ్ని తీసుకొని వెళ్ళి 137 రన్స్ చేశారు. సూపర్ ఓవర్కి వెళ్ళింది. అయితే ఇక్కడ మనం ఒకటి మాత్రం బాగా చూడాలి. లాస్ట్ ఓవర్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేశాడు. 1 ఓవర్ బౌలింగ్ చేసి 5 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఇంకొక పెద్ద షాక్ కూడా ఉంది ఇక్కడ. రింకు సింగ్ కూడా 1 ఓవర్ బౌలింగ్ చేశాడు, ఓన్లీ 3 రన్స్, 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇవన్నీ నాకు తెలిసి గంభీర్ వల్లే అనుకుంటున్నా నేనైతే. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.